హలో అండి అందరికీ. ఓం నమ శివాయ. నవంబర్ 18 అంటే రేపే 3వ కార్తీక సోమవారము. శక్తివంతమైన పూజా విధానము మరియు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. పరమేశ్వరునికి, శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక చంద్రుల సహవాసం కార్తీక మాసంగా పురాణాలు చెబుతున్నాయి. శివకేశవులకు అభేదమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వాళ్ళు ప్రతి కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే ప్రతిరోజు శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది. నవంబర్ 18న 3వ కార్తీక సోమవారం. ఈ మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం చాలా విశేషమైన మరియు శక్తివంతమైన రోజులని పండితులు చెబుతున్నారు. నవంబర్ 18 3వ కార్తీక సోమవారం నాడు ఇంట్లో శివుడిని ఎలా పూజించాలి, అలాగే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ప్రతి కార్తీక సోమవారం రోజున బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి. కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వారికి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రతి సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోండి. స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి అలాగే పూజా మందిరం కూడా శుభ్రం చేసుకొని పూజా మందిరంలో ముగ్గు వేసి ఆ తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రతి కార్తీక సోమవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడము చాలా శ్రేష్టము. శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టి శివునికి తెల్లని పూజతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి. కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులు కాకుండా మట్టి ప్రమిదలతో కానీ లేదా 2 బియ్యం పిండి ప్రమిదల్లో కానీ శివుడికి దీపారాధన చేయాలి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 లేదా 5 వత్తులను తీసుకొని వాటిని ఒక వత్తుగా చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. శివయ్యకు నైవేద్యంగా అరటి పండ్లు లేదా పాలను నివేదించవచ్చు. చివరగా ధూపం వేసి కర్పూర హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి. కార్తీక మాసంలో శివ పూజ చేసేటప్పుడు లింగాష్టకం, బిల్వాష్టకం, శివ అష్టోత్తరం పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఇవేవి చదవలేని వారు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై వరాల జల్లులను కురిపిస్తాడు. అలాగే ఈ 3వ కార్తీక సోమవారం రోజు సాయంత్రం సమయంలో తులసి కోట వద్ద ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో తులసి పూజ చేయడం వల్ల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకము. కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కను ఈ కార్తీక మాసంలో ఇంటికి తెచ్చుకోండి. కార్తీక మాసంలో తులసిని పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ధన ఆదాయం పెరగాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత 3 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించటానికి సందేహం ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని తులసి కోటలో ఉంచి పూజించవచ్చు. శివ పూజకు తులసి ఉపయోగించరు కదా అంటే మరి శివలింగాన్ని తులసి కోటలో ఉంచవచ్చా అని అంటే నిరభ్యంతరంగా తులసి కోటలో శివలింగం ఉంచి పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. పంచ బిల్వాలలో తులసి కూడా ఒకటి. విభూది అంటే ఆ పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ప్రతినిత్యం విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిపై శివుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది.
అలాగే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ కార్తీక సోమవారం నాడు బిల్వపత్రం పైన గంధంతో మీ కోరికను రాసి శివాలయంలో ఉన్న శివలింగానికి సమర్పిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా శుభప్రదము. కార్తీక మాసంలో శివుడిని పూజించే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు షాంపూలు ఉపయోగించకుండా ప్రకృతిలో లభించేటువంటి కుంకుడుకాయతో తలస్నానం చేస్తే మీకు చాలా మంచిది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు తీసుకోవాలి. గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు వంటి ఆహార పదార్థాలను మాత్రం ఈ కార్తీక మాసంలో తినకూడదు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కొబ్బరి, ఉసిరికాయను తినకూడదు. అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం లేదా ముఖ్యమైన రోజుల్లో 365 ఒత్తులను వెలిగిస్తే సంవత్సరం మొత్తం పరమేశ్వరునికి పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. రాబోయే కార్తీక సోమవారాల్లో కనీసం ఒక కార్తీక సోమవారం అయినా ఉపవాసం చేసి వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ 3వ కార్తీక సోమవారం నాడు ప్రతి కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని పూజ చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి. అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ పరమేశ్వరునికి వెలుగుపంచంటే ఎంతో ఇష్టం. కాబట్టి కార్తీక మాసంలో 11 సార్లు అయినా నైవేద్యంగా వెలగపండును సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానాలకు అనంతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి. నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కానీ, గోమూత్రం కానీ, కల్లు ఉప్పు లేదంటే కొంచెం పసుపు అయినా నీటిలో వేసుకొని పవిత్ర నదులైన గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి వంటి నదులను తలుచుకుంటూ ఇంట్లోనే పవిత్ర స్నానం చేస్తే నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట. ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఒక దీపమైనా వెలిగిస్తే చాలు. తద్వారా మీ కష్టాలన్నీ దూరం అవుతాయి. అందులోనూ ఈ కార్తీక సోమవారం సాయంత్రం శివాలయంలో ఒక దీపం వెలిగించి పరమేశ్వరుని దర్శించుకుంటే మీ కోటి రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఏదైనా కారణం చేత మీరు ఈ మాసంలో ఇప్పటిదాకా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించకపోతే ఈ 3వ కార్తీక సోమవారం నాడు సాయంత్రం శివాలయానికి వెళ్ళి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. లేదా ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలోనైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో చేసే పూజల వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో కనకదార స్తోత్రం, శ్రీ స్తోత్రం పఠించడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు పేదవారికి మీ శక్తి మేరకు దానం చేస్తే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి, విన్నవారికి గత జన్మల పాపాలు తొలగి 7 జన్మల పుణ్యఫలం దక్కుతుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు ఓం నమః శివాయ అని కామెంట్ రూపంలో తెలియజేయండి.